విష్ణు బ్రాహ్మణి అలియాస్ లేడీ అఘోరి నాగసాధు తిరిగి మరోసారి హైదరాబాద్ రాబోతున్నారు. తనపైన వస్తున్నటువంటి ఆరోపణలపైన క్లారిటీ ఇస్తానంటున్నారు. లేడీ అఘోరి వీడియో రిలీజ్ చేశారు. దానికి సంబంధించి తన బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తానంటూ తను చెప్తున్నారు. అఘోరి వశీకరణం చేసిందంటూ శ్రీవర్షిని తల్లిదండ్రులు ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఏకంగా డబ్బుల ఆశ చూపిందంటూ కూడా శ్రీవర్షిని అన్న విష్ణు చెప్పిన నేపథ్యంలోనే వీటికి క్లారిటీ ఇస్తానంటున్నారు లేడీ అఘోరి. అఘోరి శ్రీవర్షిని కుటుంబ సభ్యుల మధ్య వివాదం కొనసాగుతోంది. శ్రీవర్షిని ప్రస్తుతం తన అన్నల చెంతన ఉంది. విష్ణు, హర్ష వీరంతా కలిసి శ్రీవర్షిని ఇంటికి తీసుకువస్తున్నారు. అయితే ప్రస్తుతం లేడీ అఘోరి అటు ఓంకారేశ్వర్ వెళ్ళినట్టు తెలుస్తోంది. ఓంకారేశ్వర్ నుంచి తన ఒక వీడియో విడుదల చేశారు. దాంట్లో తనపైన వస్తున్న ఆరోపణల విషయాలన్నింటికి క్లారిటీ ఇస్తాను, హైదరాబాద్ త్వరలోనే వస్తాను, తన బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తాను, అన్ని రకాలుగా అన్ని ఆరోపణలకి సమాధానం చెప్తానని మాట్లాడుకొచ్చారు. అయితే తనపైన వచ్చిన ఆరోపణలు ఒక్కోటి నిజంగానే చాలా భయమేస్తోంది. నిజంగా అటు వర్షిని తల్లిదండ్రులు చెప్పిన మాటలు చూసినా లేకుంటే విష్ణు చెప్పిన మాటలు చూసినా కూడా నిజమా ఇంతలా జరిగిందా అనేది కొంత ఆశ్చర్యం కూడా కలుగుతోంది. ఏకంగా వర్షిణిని తనకు పూర్తిగా అప్పగించండి, బాండ్ పేపర్ల పైన సంతకం చేయండి అని చెప్పి 3 కోట్ల రూపాయల చెక్ ఇచ్చిందట. ఆ చెక్ ఇవ్వబోయిన నేపథ్యంలో తల్లిదండ్రులు వర్షిని తల్లిదండ్రులు ఆ చెక్కును చింపేశారట. అయితే వర్షిని మొదటి నుంచి కూడా కాంటాక్ట్లో తీసుకొని ఫోన్ మాట్లాడడం తనని పూర్తిగా వశీకరణ చేసిందని ఆ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆర్టీవీతో కూడా మాట్లాడుకొచ్చారు ఆ తల్లిదండ్రులు. అయితే వాటన్నిటికీ క్లారిటీ ఇచ్చేందుకు నేను హైదరాబాద్ వస్తున్నానని చెప్పి లేడీ అఘోరి అంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మహేష్ అందిస్తారు. మహేష్, సో లేడీ అఘోరికి సంబంధించి ఒకసారి మహేష్ నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకునే ముందు ఒకసారి ఆవిడ ఏం మాట్లాడారో, ఎటువంటి వీడియో రిలీజ్ చేశారో చూద్దాం. హరహర మహాదేవ్, ఓం నమ శివాయ, అఘోరి కాళీ నమః. సనాతన బంధువులకు, హిందూ బంధువులకు హరహర మహాదేవ్. ప్రజెంట్ నేను కాశీలో ఉన్నాను. ఈరోజు నిన్న నైట్ మొత్తము సాధనలో ఉండి ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను. అందుకే బయలుదేరే మూమెంట్లోనే నేను బోట్ ఎక్కాను. బోట్ ఎక్కి ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను కాబట్టి ఒకసారి మీకు అందరికీ కాశీ చూపిద్దామని. ఇంకోటి ఏంటంటే, ఎంతోమంది విమర్శలు చేస్తున్నారు మా సాధన గురించి, మా త్యాగం గురించి. మీకేం తెలుసని మీరు ఇలా విమర్శలు చేస్తున్నారు? ఎందుకు ఒక మనిషిని టార్గెట్గా మీరు పెట్టుకొని మీకు ఇష్టానుసారంగా తమ్మునెళ్ళు పెట్టడం, ఇష్టానుసారంగా మాట్లాడడం? ప్రత్యేకంగా కొన్ని మీడియా ఛానళ్ళు, అందరిని అనట్లేదు, కొన్ని మీడియా ఛానళ్ళు, వీళ్ళందరికీ చెప్తున్నాను, అందరినీ ఎవరిని ఊరుకునేది లేదు. అలా ప్రవర్తిస్తే, అలా మీరు తమ్మునెళ్ళు పెట్టి ఒక సాధకుని, ఒక అఘోరిని మీరు అలా హింసిస్తే మాత్రం ఊరుకునేది లేదు. మీ అందరి మీద మాత్రం నేనైతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. తీసుకుంటాను కూడా, తీసుకొని తీరుతాను కూడా. ఎందుకంటే ఇదే కాశీ మీద ఒట్టేది చెప్తున్నాను, ఎవరిని వదిలేది లేదు. నేనేంటో నాకు తెలుసు, మీకు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మీకు అంత నిరూపించుకోవాల్సిన అనేది ఉంటే మీరు నా పుట్టుపూర్వకం నుండి అన్నీ తెలుసు కదా ఏంటనేది. మీరు ఎవిడెన్స్తో సహా మీరు ఏదైతే పోర్ట్రేట్ చేస్తున్నారో అవన్నీ నిరూపించండి. నిరూపించుకోవాల్సిన హక్కు మీకు కూడా ఉంది. ఊరికే మాటలతో కాదు. నీ దగ్గర కెమెరా ఉందని, మైక్ ఉందని అందరు నీకు ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక్కడ ఊరుకునేవారు లేరు. ఎవరినైనా సరే ఏదైనా చేయగలుగుతాను. ఇప్పటి నుండి కఠినంగా వివరిస్తాను. నాది పోరాటం మొత్తం ధర్మ పోరాటమే. ధర్మం గురించే పోరాడతాను. ఆడపిల్లల గురించే, గో సంరక్షణ గురించే పోరాడతాను. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎంతమంది అడ్డుకున్నా, ఎంతమంది ఏమనుకున్నా సరే ఒక చెవిటి కప్పలాగా ఉంటూ నా పోరాటాన్ని నేను కొనసాగిస్తాను. ఎవరు అడ్డుకున్నా సరే ఎవరిని ఊరుకునేది లేదు. కంపల్సరీ మీ అందరి మీద కఠిన చర్యలు తీసుకొని, మీ అందరికీ మంత్రశుద్ధి చేసి, మంత్రాలు చేసి, నన్ను మాత్రం ఎవరైతే బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తారో వాళ్ళు ఎవరిని ఊరుకును, మంత్రాలు చేసి ఎలాంటి క్రియలైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా నుండి మీరు కాపాడుకోండి. హరహర మహాదేవ్. కాశీ విశ్వనాథేశుడు సాక్షిగా నేను చెప్తున్నాను, ఈరోజు కాశీలో ఉన్నాను. నేను త్వరలోనే నేను తెలంగాణకు, ఆంధ్రాకి రాబోతున్నాను. అక్కడనే కూర్చోబోతున్నాను. ఓకేనా? నేను ఎక్కడో ఒక జాగాలో కూర్చుంటున్నాను కూడా. నన్ను మాత్రం మీరు బ్యాడ్గా పోర్ట్రేట్ చేయాలనే హక్కు మీకు లేదు. మీ బతుకులు మీరు బతకండి, మీ నీచపైన బతుకులు మీరు బతకండి. నన్ను నాలాగా బతకనివ్వండి, లేకుంటే ఎవరిని వదిలిపెట్టేది లేదు. హరహర మహాదేవ్, ఓం నమ శివాయ, అఘోరి. రైట్, ఇది లేడీ అఘోరి చెప్తోంది. తనపైన అటు వర్షిని ఫ్యామిలీ చేసినటువంటి ఆరోపణలకు గాను పెద్ద ఎత్తున విష్ణు, హర్షాలు కూడా అనేక ఆరోపణలు చేశారు. సో ఈ ఆరోపణలు కూడా నిజాలు నేను చూపించబోతున్నాను, ఆధారాలు నిరూపించబోతున్నాను, వారు కూడా సిద్ధం కావాలంటూ మాట్లాడుకొచ్చారు. ఇక కొన్ని మీడియా ఛానల్ ఉద్దేశించి కూడా మాట్లాడుకొచ్చారు ఆవిడ.
సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి. మొత్తం మీద మహేష్ ఏం జరగబోతోంది అంటే లేడీ అఘోరి అటు వర్షిణి ఫ్యామిలీ ఆరోపించినటువంటి ఆరోపణలు కానివ్వండి, ఫేక్ అంటూ మాట్లాడడం కానివ్వండి, తనకు లక్షల కొద్ది డబ్బు ఉందని చెప్పడం కానివ్వండి, ఏకంగా నా వర్షిణి తల్లిదండ్రులు కూడా ఆర్టీవీతో మాట్లాడుతూ తనకి ప్రభాస్ ఇంటి పక్కన విల్లా ఉందని చెప్పిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కొన్ని 50 లక్షలు పెట్టి చెన్నైలో తన ఒక ల్యాండ్ తీసుకుని త్వరలో ఆశ్రమం పెట్టబోతున్నాను, దానికి సంబంధించి చెక్ పవర్ కూడా వర్షిణికి ఇస్తానని చెప్పి అఘోరి చెప్పిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇంకా రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు ఉంటే నిజంగా ఆశ్చర్యం వేసింది. వీటిపైన ఎటువంటి క్లారిటీ ఇవ్వబోతున్నారు, ఎప్పుడు తను తిరిగి వచ్చే అవకాశం ఉంది? రైట్ మహేష్, నా వాయిస్ వినిపిస్తున్నా మీకు? రైట్. సో మొత్తం మీద లేడీ అఘోరి నేను ప్రస్తుతం కాశీలో ఉన్నాను, కాశీ నుంచి తిరిగి వచ్చేస్తాను, వచ్చాక నా పైన వచ్చిన ఆరోపణలన్నింటికి సమాధానం చెప్తాను అని నిరూపించాల్సిందే. నేను ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, కానీ నా పైన వస్తున్నటువంటి ఆరోపణల విషయంలో మీరు మాత్రం తప్పకుండా రుజువు చేయాల్సిందే అంటూ తను మాట్లాడుకొచ్చారు. హైదరాబాద్కి వచ్చిరాగా నేను తెలంగాణ లేదా ఆంధ్రాలో ఎక్కడో ఒక చోట కూర్చొని ఏకంగా ఆవిడ ఏం చెప్తున్నారంటే మంత్రాలు చేసి మిమ్మల్ని అందరూ నేను అంతు చూస్తాను, కఠిన చర్యలు తీసుకుంటానని చెప్తున్నారు. ఒక రకంగా ఇది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ వార్నింగ్ అని వర్షిణి ఫ్యామిలీ కానివ్వండి, తనపైన ఆరోపణలు చేసేవారికి కూడా. ఎస్ మహేష్, ఏంటి ఎలా చూడాలి? ఆ లేడీ అఘోరి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా తనపైన వచ్చిన ఆరోపణలకి నిజ నిర్ధారణ చేయాలి, రుజువు చేయాలని మాట్లాడుతున్నారు. హైదరాబాద్కు వచ్చిరాగా తనపైన వచ్చిన ఆరోపణలపైన కూడా నేను నిరూపించుకుంటున్నానని చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి? రైట్ మనోజ్, ఇప్పటికే మనం చూసుకోవచ్చు 3 రోజుల క్రితం గుజరాత్ ఒక గుజ్బుజ్ సౌరాష్ట్ర జిల్లాలో ఉన్నటువంటి గమ్లా పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికంగా పెట్రోల్ బంప్లో 3 గంటల ప్రాంతంలో ఈ యొక్క వర్షిణిని పట్టుకొని తీసుకెళ్లిన పరిస్థితి మనం చూసాం పోలీసుల సాయంతో. అక్కడ చూస్తుంటే వారి యొక్క వాగ్వాదం వల్ల నేను పోను అని చెప్పి వర్షిణి చెప్పింది, ఆ సందర్భాలు చూసాము. అక్కడ అఘోరి మాత కూడా నీ ఇష్టం, మీ తల్లిదండ్రుల నుంచి వెళ్తే వెళ్ళని చెప్పి చెప్తున్న పరిస్థితి మనం విజువల్లో చూసాం. కానీ అక్కడి నుంచి నేరుగా వాళ్ళిద్దరు కూడా ఒక శక్తి పీఠాలను జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవడానికి మొదటిసారిగా సాధన తీసుకుంటున్న వర్షిణికి ఒక జ్యోతిర్లింగాలు ఇటు శక్తి పీఠాలను దర్శనం ఇవ్వాలనే సదుద్దేశంతో వారు కూడా ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అక్కడ ఇప్పటికే తల్లిదండ్రులు కూడా ఈ యొక్క సంబంధించిన పోలీస్ స్టేషన్ మంగళగిరి పోలీసుల్లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అక్కడ నుంచి వాళ్ళ ఫోన్ను ట్రేస్ చేసుకుంటూ అక్కడ నుంచి నేరుగా గుజరాత్ రాష్ట్రంలో వారిని పట్టుబడి అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిన పరిస్థితి చూస్తాం. ఏదేమంటే ఇప్పటికే అఘోరి మాత చెప్తుంది, ఖచ్చితంగా ఇటువంటి యొక్క వదంతులను పట్టించుకోను, ఎవరేమన్నా నాకు ఇవి పెద్ద సమస్య కాదు అని చెప్పి ప్రధానంగా చెప్తుంది. ఇక్కడ నుంచి నేను ఇప్పటికే కాశీలో ఉన్నాను, కాశీలో దానికి సంబంధించి సాధన చేసుకున్నాను. నిన్న రాత్రి కూడా 4 గంటల పాటు అక్కడ ఉన్నటువంటి గురులతో సాధన చేసుకున్నాను. అక్కడ నుంచి నేరుగా హరిద్వార్ కూడా రేపు ఉదయం వెళ్ళే పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా సాధన చేసుకోవాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. హరిశ్చంద్ర ఘాట్లో కూడా ఈ సాధన సాయంత్రము 9 గంటల ప్రాంతం నుంచి ఉదయం 4 గంటల వరకు సాధన కూడా అక్కడ ఉన్నటువంటి గురులతో చేసుకునే పరిస్థితి. కానీ వదంతులను నమ్మద్దు, ఎందుకంటే చూస్తున్నటువంటి మీడియా ఛానల్ కావచ్చు సంబంధించిన థంబ్నెయిల్ పెట్టి నన్ను చాలా ఇబ్బందులకు ఇరకాటంలో పరిస్తున్నారు. మీరు పెట్టిన థంబ్నెయిల్ని బట్టి నాకు ఉన్నటువంటి భక్తులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి వాటికి చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠోరమైన నేను ముందుకు వెళ్లాల్సి ఉంటుంది, మీ పైన యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మీరు చేస్తున్న పనుల వల్ల నాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటానని చెప్పి ప్రధానంగా అఘోరి ఇప్పటికే చెప్తున్న పరిస్థితుంది. అంటే పోర్ట్రేట్ చేస్తున్నారు, నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు చెప్తే ఇప్పటికే నాకు వదంతులు వస్తున్నాయి, వీటన్నిటిని పట్టించుకోను, నా యొక్క సాధన మాత్రం ఆపను, నేను సనాతన ధర్మం కోసం పనిచేస్తానని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితుంది. ఖచ్చితంగా నేను ఈ యొక్క వదంతులు పోవాలంటే నాకున్న బ్యాంక్ స్టేట్మెంట్ కావచ్చు, ప్రధానంగా నాకున్నటువంటి అసెట్స్ ఉన్నాయని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఆశ్రమం పెడితే వర్షిణికి నేను చెక్ పవర్ ఇస్తానని చెప్పి వదంతులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన పరిస్థితి మనం చూసాం. కానీ వీటికి అన్నిటి కూడా చరమగీతం పాడాలంటే ఖచ్చితంగా నేను వచ్చి ఈ యొక్క హైదరాబాద్కి వచ్చి అటు మంగళగిరి కూడా వస్తానని చెప్పి ప్రధానంగా చెప్తుంది. ఇప్పటికే వర్షిణి తీసుకుపోయే సమయంలోనే పలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాతనే మేము బయటకు వెళ్ళడం జరిగింది, నేను స్వతహాగా తీసుకువెళ్ళడం లేదు, వర్షిణి ఇష్టంతోనే ఈ యొక్క వర్షిణి తీసుకుపోయేలా వెళ్ళాను తప్ప ఈ యొక్క అఘోర సాధన చేశాను తప్ప నాది ఏం తప్పులేదు, వారు చెప్పేటివన్నీ అబద్ధాలని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తుంది. ఏది ఏమంటే 2-3 రోజుల్లో ఖచ్చితంగా నేను తెలంగాణకు ఆంధ్రాకు వచ్చి నా పైన ఉన్నటువంటి ఆరోపణలు నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఒక అఘోరి మాత తీసుకెళ్లారని చెప్పి తమ తల్లిదండ్రులు మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అటు అఘోరి పైన కూడా కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఏకంగా అటు వర్షిణి ఫ్యామిలీకి సపోర్ట్ చేసి తిరిగి తను తీసుకురావడం కోసం చాలా కృషి చేశారు. సో ఇప్పుడు ఆ కేసులను ఎదుర్కోబోతున్నారా? వారి ఎదుట ఆ వర్షిణి తల్లిదండ్రులకు సమాధానం చెప్పే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు వర్షిణి కూడా ప్రధానంగా వారు ఇచ్చినటువంటి లైవ్ డిబేట్ లో మన ఆర్టీవీలో మాట్లాడిన సందర్భాలు నా ఇష్టం కొద్దీ వెళ్ళాను,
నేను ఎటువంటి ఒక వశీకరణ గురి కాలేదు, నేను మెంటల్గా మానసికంగా మంచిగా ఉన్నా అని చెప్పి ఒక వర్షిని చెప్తున్న పరిస్థితి మనం చూసాం. కానీ ఖచ్చితంగా తల్లిదండ్రులకు ఆ రైట్స్ ఉంటాయి కాబట్టి వర్షిని తీసుకుపోయేందుకు వాళ్ళ అన్నయ్య శ్రీహర్ష అదేవిధంగా విష్ణుతో పాటు ఒక భవానీ అనే అమ్మాయితో కూడా వచ్చిన పరిస్థితి మనం చూసాం. దానికి సంబంధించి వాళ్ళకి అన్ని రైట్స్ ఉంటాయి కాబట్టి నేను మౌనంగా ఉన్నాను. ఎందుకంటే గుజరాత్లో నార్త్ సంబంధించి ఎవరైనా భక్తులకు కూడా వాళ్ళకు చెడు పేరు రావద్దు, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు వర్షిని తీసుకుపోతున్నారు, నేను ఎందుకు అడ్డుపడాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. కానీ మళ్ళీ కూడా చెప్పింది ఎందుకంటే భవిష్యత్తులో ఈ యొక్క శ్రీవర్షిని వస్తే నేను రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా తనంతట తాను వస్తే మాత్రము దగ్గరికి తీసుకుంటున్నా అని చెప్పింది. నా అంతా నేను మాత్రం ఫోన్ చేసి వర్షినికి ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టా అని చెప్పి ఇప్పటికే అఘోరి మాత చెప్తున్న పరిస్థితి. ఏది ఏమంటే ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా నా యొక్క వస్తున్నటువంటి ఆరోపణలు నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా నేను తెలంగాణకు ఆంధ్రాకు రావాల్సి ఉంది. ఖచ్చితంగా నాకున్నటువంటి బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా మీ ముందు పెడతాను. మీకు ఖచ్చితంగా మనతో పాటు చెప్పిన పరిస్థితి మనం చూసాం. ఆర్టీవీకే నేను ఖచ్చితంగా మీకు బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి గంటాపదంగా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే ప్రతి అప్డేట్ కూడా ఆర్టీవీ ద్వారా మనం ఇస్తున్న పరిస్థితి చూస్తాం. ఇటువంటి సంఘటనలు నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎందుకు ఈ యొక్క సనాతన ధర్మం కోసం నేను కొట్లాడుతున్నా, నాపై ఇటువంటి ఆరోపణలు రావడానికి మరి హిందూ సంఘాలు ఏం చేస్తున్నాయని చెప్పి నిలదీస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా అందరూ కూడా ఆలోచన చేయాలి. నేను అన్ని కూడా వదులుకొని 14 సంవత్సరాలుగా సాధన చేసి నేను ఇటువంటి కఠోర దీక్షను తీసుకున్నాను, నాపై ఇటువంటి ఆరోపణలు వస్తే మీరు ఎందుకు ఖండించడం లేదు ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ రాబోయేలో నాకు వచ్చినటువంటి ఆరోపణలు నిరూపించుకోవడానికి నేను ఆర్టీవీ సాక్షిగా నేను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ప్రధానంగా అఘోరి మాత చెప్తున్న పరిస్థితి ఉంది. మనోజ్ రైట్ మహేష్, సో మొత్తం మీద లేడీ అఘోరి తిరిగి హైదరాబాద్ రాబోతున్నారు. తనపైన వచ్చిన ఆరోపణలన్నింటి కూడా సమాధానం చెప్తానంటున్నారు. శ్రీవర్షి తల్లిదండ్రులు చేసిన ఆరోపణలు కానివ్వండి, బ్యాంక్ స్టేట్మెంట్లు కానివ్వండి, వీటన్నిటికీ నేను కూలంకషంగా అందరి ముందు నిరూపించుకుంటానని చెప్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుద్దో. నిజంగానే ఒక రకంగా శ్రీవర్షి తల్లిదండ్రులు చెప్పిన ప్రకారంగా చూస్తే 3 కోట్ల రూపాయల చెక్ రాసి ఇవ్వడము, ప్రభాస్ ఇంటి పక్కన ఇల్లని చెప్పడము, చెన్నైలో ల్యాండ్ కొనుగోలు చేశాను, దానికి ఆశ్రమం కట్టబోతున్నాను, దానికి పూర్తిగా చెక్ పవర్ వర్షినికి ఇస్తానని చెప్పడం, ఇలా రకరకాల ఆరోపణలు, సంచలన ఆరోపణలు చేసుకొచ్చారు. మరి వీటన్నిటికీ లేడీ అఘోరి ఎటువంటి సమాధానం చెప్తారో చూడాలి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.